గెత్సెమనీ సెంటర్ చర్చి, సీతారామపురం రోడ్డు, సత్రంపాడు వారు రెవరెండ్ పి జీవన్ కుమార్ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ EPPF సత్రంపాడు వారికి మరియు రత్నరాజ్ పాస్టర్ గారికి, కూడి వచ్చిన పాస్టర్లందరికీ మీ అందరికీ శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. వాస్తవముగా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీకు ఎక్కడి నుండి వస్తుంది ఈ ఓపిక, ఈ స్ట్రెంగ్త్ అన్నప్పుడు ఒకటే చెప్పాను, మీరే నా స్ట్రెంగ్త్, మీరే నాకు నేర్పుతున్న ఓపిక అని చెప్పాను. వాస్తవముగా ఈ పిలుపు మనకు 1910 నుండి అందుతూ ఉంది. ఏమని? విడిపోయిన వారు విడిపోతే పడిపోతారు, పడిపోతే ఇంకో మాట ఉంది, పతనం అవుతారు. కాబట్టి కలిసి ఉంటే క్రైస్తవ లక్షణం ఉట్టిపడుతుంది. అదే క్రీస్తు ప్రభు కోరుకున్నది. చర్చి అనగానే పాస్టర్లందరికీ తెలుసు, మీకు నేను చెప్పేది అవసరం లేదు. కానీ చర్చి అంటే బంగ్లాలు కాదు, లేకపోతే ప్రజలు కాదు. చర్చి అంటే క్రీస్తు తిరుసభ. కాబట్టి అలాంటి పవిత్రమైన క్రీస్తు శరీర అవయవాలం మనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్రీస్తు ఏ అవయవంలో ఏ అవయవం బాధపడినా ఆయన మొత్తం బాధపడుతూ ఉంటాడు. దీన్ని గమనించిన మన పెద్దలు, పీఠాధిపతులు, మరి ముఖ్యంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు, వరల్డ్ ఆఫ్ కౌన్సిల్ చర్చెస్ మరియు ఆల్ అదర్ చర్చెస్ అందరూ కలిసి మనం పశ్చాత్తాపడదాం, మనం చేసిన తప్పులని మళ్ళీ సరిదిద్దుకుందాం, కలిసి కట్టుగా మళ్ళీ ఒక కుటుంబముగా క్రీస్తు శరీర భాగాలుగా, క్రీస్తు శరీర అవయవాలుగా మనం ముందుకు వెళ్దాం అన్న తలంపుతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 11వ సంవత్సరం, ఎంటర్ ఇంటూ 12వ సంవత్సరంలో మీ అందరితో కలిసి పయనిస్తున్నాను. మీ అందరి సలహాలు తీసుకుంటున్నాను. మీ అందరి మాట ప్రకారంగా మిమ్మల్ని గౌరవిస్తూ, నా పనులను నేను చూసుకుంటూ మీతో కలిసి నడుస్తున్న విధాన్ని బట్టి నాకు ఆనందంగా ఉంది. మరియు నా మాట విని కూడా అందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికి కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈసారి క్రొత్తగా ఒక 3 వ్యక్తులు కలిసి ఆలోచించారు. అటు మన ICM పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జాన్ SD రాజు గారు, మన్నా మినిస్ట్రీస్ పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఎలిషా రాజు గారు, అదే రీతిగా RCM చర్చి పీఠాధిపతులు పొలిమేర జయరావు గారు మరియు జీవన్ పాస్టర్ గారు, వీళ్ళందరూ కలిసి ఆలోచిస్తున్నారు. ఏమనంటే, ఎలా మనం మన ఏలూరు జిల్లాలో మన జిల్లా ప్రజల్ని ఐక్యంగా సమైక్యంగా ఉంచాలి అని ఆలోచించారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయం 12-13 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12-13 వచనాలు. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ భావాలు ఎలా వస్తాయంటే, ఇవి నిజంగా ఇక్కడ చెప్పిన వాక్కును మనం సరిగా అర్థం చేసుకోవాలంటే మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 8-9 వచనం చదువుకుందాం. మత్తయి శుభవార్త చూడాలంటే హృదయం మంచిగా ఉండాలా. హృదయం మంచిగా ఉంటే అందరితో నువ్వు గ్రీకుడు అయినా, అన్యుడు అయినా, బానిసమైనా, మరి ఎవరైనా నీవు ఆయన ఆత్మలోనికి చేర్చబడ్డావు. కాబట్టి ఆయన ఆత్మ సంబంధం కలిగిన బిడ్డలుగా ఆయన శరీరంగా జీవించబడ్డారు. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు, కొన్నిసార్లు
మిడిమిడి జ్ఞానం చాలా తప్పు ద్రోవకి, తప్పు ఆలోచనలకి దారితీస్తుంటుంది. అందుకే సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చాలా చక్కని మాట చెప్పబడుతుంది. మనకు ఉంటుందా సొలొమోను జ్ఞాన గ్రంథంలో? అది ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. భయభక్తులు ఉంటా, అది తెలివికి మూలం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాం. కాబట్టి ఇలాంటి యొక్క విషయాలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు క్రీస్తుకు చెందిన వారం అవుతాం. క్రీస్తుకు చెందిన వారు చెదిరిన వారందరినీ ఏకం చేసి యేసయ్య సన్నిధిని తీసుకొస్తూ ఉంటారు. పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయం, మనకు అనేక అవయములను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉంటుందో అలాగే అనేకులమైన మనము గట్టిగా చప్పట్లు కొట్టండి. క్రీస్తులో ఒక్క శరీరముగా అనేకులమైనప్పటికీ. కాబట్టి బోధించే బోధన భగవంతునికి భక్తుడికి మధ్య ఆత్మీయ సంబంధం ముడిపడాలి, విడగొట్టకూడదు. ఈ సంఘం ఆ సంఘం అని విడగొడితే చెప్పాను కదా, విడిపోతే పడిపోతాం, పడిపోతే పతనం అయిపోతాం. నాకు హైదరాబాద్లో థియాలజికల్ కాలేజ్ ఉంది. అది సిసి వద్ద కోతల వద్ద బ్యాప్టిస్ట్ వాళ్ళు లేదు, ఏసీటీసీ పెద్దది హైదరాబాద్లో. దాంట్లో ఒక ప్రొఫెసర్ వచ్చేవారు. మేము సెమినార్లో ఉన్నప్పుడు మనం పిలిపించాము సెమినార్ ట్రైనింగ్ ప్రైజ్. ఆయన ఒక సామాన్ చెప్పాడు యూనిటీ గురించి. ఏంటయ్యా యూనిటీ అంటే, మీరు బ్రదర్లు కదా, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, మీరు యంగ్ పీపుల్ కాబట్టి చెప్పాడు. ఉల్లెల్లి ఉల్లిపాయకును వెల్లుల్లికి తేడా ఏంటి తెలిసి అడిగాడు. వెల్లుల్లికి ఉల్లికి, ఉల్లిపాయను వేసి ఎంత కొట్టినా అది అమ్ముకునే ఉంటుంది, కలిసే ఉంటుంది. వెల్లుల్లికి ఒక దెబ్బ కొట్టు పచ్చలు పచ్చలు పడిపోతుంది. సో కాబట్టి మనం ఉల్లిపాయ తత్వం కలిగి ఉంటే మళ్ళీ ఎవడొచ్చి విడగొట్టడానికి ప్రయత్నించినా మనం విడిపోలేము. ఎందుకు? క్రీస్తులోనికి మనం జ్ఞానస్నానం పొందాం. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందాం కాబట్టి క్రీస్తుని ధరించుట అంటే మన దరిద్రం పోవాలి. ఇంకేమని ధరించడం? ఆయన ధరించడం, ఆయనలో జ్ఞానస్నానం పొందాం కనుక. కాబట్టి మనలో ఉన్నటువంటి ఇటువంటి పోవటం కోసమే జెండా అది మాటకో గుడి పూటకో దేవుడు ఉండకూడదు. క్రీస్తులోనికి మన జ్ఞానస్నానం పొందాం కనుక క్రీస్తు ధరించిన వారం అందరము ఆయన ఒకే శరీరంగా ఉన్న రీతిగా మనం కూడా ఒకే శరీరం కలిగి ఉండాలని. చివరిగా నేను ఎక్కువసేపు ప్రసంగం చెప్పకూడదు, మీరు అలసిపోయి ఉన్నారు, ఆకలి అవుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీ ప్రసంగం చెప్పినప్పుడు నేను చాలాసార్లు వింటున్నాను. కొంతమంది పర్పస్గా నేను ప్రొటెస్టెంట్ ఛానల్సే వింటాను, నా బ్రదర్లు ఏం మాట్లాడుతున్నాను. దాంట్లో మాట్లాడినప్పుడు కొన్నిసార్లు బాధ అనిపించి యాకోబు పత్రిక చదువుతాను 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుతాను. అయ్యో నాయన, ఎందుకు ఈయన నాడికి ఇట్లా అయిపోయింది అని. ఇప్పుడు నేను బోధిస్తున్నది ఎందుకు బోధ చేసేది? నేను ప్రతి ఒక్కరిని విరిగిన నలిగిన అతుకులు పడిన బ్రతుకులకి భగవంతుని చేర్చాలని, గుదిబిడ్డగా తయారు కాకూడదు. నేను ఒక బోధకుడుగా, ఒక నాయకుడుగా, ఒక సేవకుడుగా నేను ఎలా ఉండాలా? విరిగిన చితికిన నలిగిన బ్రతుకులకి నేను ప్రభు మార్గాన్ని చూపే వ్యక్తిగా ఉండాలి. అలాంటి ఆలోచనే మనందరం చేస్తున్న ప్రయత్నం. నా ఆలోచన కూడా ఏంటంటే, మనమందరము క్రీస్తులో ముడిపడాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన ఏలూరు జిల్లాలో కాకుండా మన 4 జిల్లాల్లో సాగాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ మైకేల్ గారిని మరియు పాస్టర్ అందరినీ, జీవన్ కుమార్ పాస్టర్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటూ, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.